సో ఈరోజు డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడదాం. రీజనింగ్ క్వశ్చన్స్ చూడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 51th క్వశ్చన్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రకటనలు విచ్ మీన్స్ స్టేట్మెంట్ అనమాట. కొన్ని కార్లు వాహనాలు కొన్ని కార్లు వాహనాలు అన్ని వాహనాలు యంత్రాలు ఇది వాహనం అమ్మ. నెక్స్ట్ కొన్ని యంత్రాలు కార్లు, యంత్రాలకి కార్లకు సంబంధం కొన్ని రైటే. కార్లు ఏవి యంత్రాలు కాదు, కార్లు అంటే ఏవి యంత్రాలు ఆల్రెడీ సంబంధం, మళ్ళీ ఏవి అంటే ఏదైతుంది రైట్ రాంగ్ అవుతుంది. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంఖ్యలోని ప్రతి అంకెను ఎడమ నుండి కుడికి అవరోహణ క్రమం. అవరోహణ అంటే ఏంటన్నా, పెద్ద నుంచి చిన్నకి రాయాలి. చూద్దాం. ఇచ్చింది ఏంది, 2 4 3 1 7 8 5 6 9 మార్చాలి. ఇప్పుడు దాన్ని అవరోహణ క్రమంలోకి మార్చాలి. అంటే ఫస్ట్ బిగ్ 9, దాని తర్వాత బిగ్ 8, దాని తర్వాత బిగ్ 7, దాని తర్వాత బిగ్ 6, దాని తర్వాత బిగ్ 5, దాని తర్వాత బిగ్ 4 3 2 1. ఇప్పుడు ఏమన్నాడు, ఏ విధంగా అమర్చబడితే ఏర్పడిన కొత్త సంఖ్యలో కుడి నుండి 2వ మరియు ఎడమ నుండి 3వ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది. చూడు, ఏర్పడిన కొత్త సంఖ్యలో ఈ సంఖ్యలో నుంచి అండి కుడి నుండి 2 అంటే ఇదేగా, ఇది రైట్, ఇది లెఫ్ట్. కుడి నుండి 2వది అంటే ఇది, మరియు ఎడమ నుండి 3వ అంకెలు, ఎడమ నుండి 3 ఇది 7. ఈ రెండు యాడ్ చేయాలి అన్నాడు. ఏమవుద్ది, 7 + 2 = 9. 9 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆడన్నౌట్ 3 1 వచ్చింది, 3 నుంచి 1 వచ్చిందంటే -2 జరిగింది. 7 నుంచి 5 వచ్చింది, -2 జరిగింది. 5 నుంచి 2 వచ్చింది, -2 జరిగింది. 11 నుంచి 9 వచ్చింది, -2. ఫస్ట్ అంతా -2 సాటిస్ఫైడ్. నెక్స్ట్ లెటర్ చూద్దాం. G నుంచి 4 వచ్చిందంటే -3. 7 - 3 4ఏగా. 11 నుంచి 2 వచ్చింది అంటే -2నే జరిగింది, ఇక్కడ -2నే జరిగింది. నెక్స్ట్ చూద్దాం. I నుంచి F వచ్చింది -3. 15 నుంచి L -3. చూడండి, ఇవి 4, ఈ 3 ఇది తప్ప ఇది -2 మిగతావన్నీ -3 -2 -3 కానీ ఇది మాత్రమే -2 ఉందంటే ఇది ఆడన్నౌట్, అంటే ఇది రైట్ ఆన్సర్. ఏది, రెండోది ఆడన్నౌట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. ABCD వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారంట. ఎంతమంది, 3 6 7 మంది. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, వైకి ఎడమ వైపున 4వ స్థానంలో ఏ కూర్చున్నాడు. వైకి ఎడమ వైపున 1 2 3 4 ఏ కూర్చున్నాడు. వై 1 2 3 4 ఏ కూర్చున్నాడు. సికి కుడివైపున 4వ స్థానంలో W కూర్చున్నాడు. సికి కుడివైపున 1 2 3 4th పొజిషన్లో 4వ స్థానంలో W. నెక్స్ట్ వైకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు వై మరియు సిల మధ్య ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. వైకి ఎడమ వైపున అంటే ఇక్కడ లెక్కించినప్పుడు వైకి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు వై మరియు సిల మధ్య ఇద్దరు. 1 2 ఇక్కడ సి రావాల్సిందే.
ఇక్కడ సి రావాల్సిందే. సి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఫేస్ చేసి ఉన్నాడు. సి ఇక్కడ ఫేస్ ఉన్నాడు అని అంటే మనకి రైట్ అయితే లెఫ్ట్, మనకి లెఫ్ట్ అయితే రైట్. సో వాడికి రైట్లో ఫోర్త్ డబ్ల్యూ రావాలి, అంటే ఇక్కడ రావాలి, కిందికి రావాలి, ఇలా రావాలి, మనకి లెఫ్ట్ రావాలి. ఎన్ని ఫోర్త్ది 1 2 3 4, ఇక్కడ డబ్ల్యూ రావాలి, ఇక్కడ డబ్ల్యూ రావాలి. నెక్స్ట్ చూడు, డబ్ల్యూ రావాలి. ఈ మధ్య ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. డబ్ల్యూకి లేదా వైకి ఎక్స్ తక్షణ పొరుగువాడు కాదు అని అంట. డబ్ల్యూకి మరియు ఎక్స్కి ఇక్కడ గాడు ఈ రెండిట్లో ఏదో ప్లేస్ వస్తుంది. సో డబ్ల్యూకి ఇది డబ్ల్యూ పెట్టే కన్ఫ్యూజన్ లేకుండా. కలరు డిమ్ ఉంది, ఇది కూడా అయిపోయింది, మనకి ఇది అవసరం లేదు. ఇంక ఇక్కడ చూడు, డబ్ల్యూకి ఇక్కడ ఎవరు రాడంటున్నాడు, డబ్ల్యూకి లేదా వైకే. ఎక్స్ అనేవాడు తక్షణ పొరుగువాడు కాదు. ఎక్స్ అనేవాడు డబ్ల్యూకి వైకి ఇద్దరికి ఎక్స్ అనేవాడు తక్షణ పొరుగువాడు కాదంట. అంటే ఇక్కడ ఎక్స్ రాడు, ఇక్కడ ఎక్స్ రాడు, వచ్చేది ఇక్కడే ఎక్స్. అదే అనమాట వాడు చెప్పింది. ఎక్స్ ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ ఎక్స్కి డి తక్షణ పొరుగువాడు కాదంట. ఎక్స్కి డి తక్షణ పొరుగువాడు కాదంటే డి ఇక్కడే కదా రావాల్సింది. ఎస్ మిగిలింది ఎవడు, ఏ బి, ఎస్ బి గాడే. ఇది అనమాట డేటా. నెక్స్ట్ బికి కుడివైపున క్వశ్చన్, బికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు. బి ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. కుడివైపున 1 2 3 మూడవడెవడు డి గాడు కూర్చున్నాడు. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇదేమన్నా ఆపోజిట్ ఇచ్చాడా, ఇక్కడ చూడండి స్ట్రైట్ ఇచ్చాడు. పోయిన పేపర్లో మనకి ఆపోజిట్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్ ఇచ్చాడు. పి పి క్యూ, పీకి పీనే ఇచ్చాడు, క్యూకి కీనే ఇచ్చాడు. కానీ అప్పుడందాక ఏం చేశాడు, మనకి ఆపోజిట్ ఇచ్చాడు. ఆపోజిట్ ఇచ్చినప్పుడు రాంగ్ ఆన్సర్ అవుద్ది. కాబట్టి వాడు స్ట్రైట్ ఇచ్చాడు, ఆపోజిట్ ఇచ్చాడు అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, డి హ్యాష్ ఎస్. డి ఇక్కడ, ఎస్ ఇక్కడ. డి అనే వ్యక్తి ఎస్కి సోదరుడు. డి అనే వ్యక్తి ఎస్కి సోదరుడు. ఎస్ @z, ఎస్ @z. ఎస్ అనే వ్యక్తి జెడ్కి భర్త. ఎస్ అనే వ్యక్తి జెడ్కి భర్త. ఆవిడ మేలు ఏంటంటే ఈమె ఫిమేల్ కావాలి. నెక్స్ట్ అండ్, అండ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎవరు, ఎం అనే వ్యక్తి ఈకి తల్లి, అంతేనా. సరే జెడ్ అండ్ ఎమ్ కదా, సరే ఇది జెడ్ ఎమ్. జెడ్ అనే వ్యక్తి ఎంకి తల్లి, ఎమ్. నెక్స్ట్ ఎం పర్సెంట్ ఏ. ఎం అనే వ్యక్తి ఈకి సోదరి, ఈకి సోదరి. వాడు అడుగుతున్నాడు డి అనే వ్యక్తి ఈకి ఏమవుతాడు. ఈ కంట డి ఏమవుతాడు. నేను మా అమ్మ వాళ్ళ భర్త అంటే నాకు నాన్న, మా నాన్న వాళ్ళ నాన్న అంటే తండ్రికి సోదరుడు, అంతే. తండ్రికి సోదరుడు లేదా ఏమవుతాడు, పెదనాన్న లేదా చిన్నాన్న అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏడు పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. 7 పెట్టెలు అంట ఒకదానిపైన ఒకటి ఉంచబడ్డాయంట. చూద్దాం. 7 రాసుకో. 1 2 3 4 5 6 7. 7 పెట్టెల స్థానాలు ఇచ్చాడు, కానీ అవి ఇచ్చిన అవసరం లేదు. ఎస్కి క్రింద 2 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. అంటే 2కి పైన ఎస్ ఉంటాడు, ఎస్కి కింద ఓన్లీ 2. ఎస్ సాటిస్ఫైడ్. ఇది కలర్ మార్దాం నాన్న, సో దట్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్కి క్రింద ఓన్లీ 2 ఉంటాయి. నెక్స్ట్ క్యూకి పైన ఒక పెట్టె మాత్రమే ఉంచబడుతుంది, అంటే క్యూకి పైన ఓన్లీ 1 మాత్రమే ఉంది, అంతే. నెక్స్ట్ క్యూ మరియు పీల మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడుతుంది. పీ పైన వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ పీ రావాలి, అంతే కదా. క్యూ మరియు పీల మధ్య క్యూకి పీకి ఒకటే ఉంది, ఒక పైన పెడితే పీకి ఛాన్స్ లేదు, ఒక పెట్టె మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడు కంటిన్యూషన్. ఎన్కి తక్షణ పైన 6 ఉంచబడుతుంది.
ఎన్కి తక్షణ పైన ఆరు ఉంచబడుతుంది, ఎంకి క్రింద ఏదో ఒక ప్రదేశంలో ఓ ఉంచబడుతుంది. ఎంకి కింద ఏదో ప్రదేశంలో ఓ ఉంచబడుతుంది, ఏదో ఒక ప్రదేశంలో ఓ ఉంచబడుతుంది. ఎంకి మరియు ఆరుకి మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి చూడు. ఇప్పుడు కంటిన్యూస్గా 6n రెండు ప్లేసులు రావాలి. ఇంక ఇదే కదా ఉండేది 6n. వాడు ఏమన్నాడు, ఎమ్ కింద ఓ రావాల. ఓ ఇక్కడ వచ్చింది అనుకో, ఎమ్ పైన రావాలి అంతే. ఎమ్ కింద ఓ వచ్చింది, అదే ఓ పైన పెట్టినామనుకో ఓ కింద ఎమ్ అవుద్ది, అది రాంగ్ అవుతుంది, ఇది రైట్. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఎమ్ ఆర్ల మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి. ఎమ్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 1 2 3 4 పెట్టెలు ఉన్నాయి. ఎస్ 4, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. వీటిలో దాని తక్షణ ముందు ఒక చిహ్నం కలిగి దాని తర్వాత కూడా మరొక చిహ్నంని కలిగి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? నంబర్స్. సింబల్ నంబర్ సింబల్. సింబల్ చూడు, సింబల్ నంబర్ టార్గెట్ పెట్టు. సింబల్ నంబర్, నెక్స్ట్ ఇంకో సింబల్ ఎస్, హ్యాష్ 6 అండ్ 1. నెక్స్ట్ సింబల్ నంబర్ యాడ్, ఇక్కడ ఈడుంది ఎస్ అండ్ 4 సింబల్. నెక్స్ట్ సింబల్ నంబర్ ఉంది, సింబల్ ఉండాలి, సింబల్తో స్టార్ట్ అవ్వాలి, నంబర్ ఉండాలి. సింబల్ నంబర్ సింబల్ ఎస్ @5%. నెక్స్ట్ సింబల్ నంబర్ సింబల్ నంబర్ సింబల్ ఎస్ ఈడ ఒకటి చూడు 8 హ్యాష్. సింబల్ నంబర్ ఉంది కానీ సింబల్ కంటిన్యూషన్ రావద్దు, ఇటుకే ఎండ్ అయిపోవాలి. సో విచ్ మీన్స్ ఓన్లీ 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి బా, అంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్. 7 వ్యక్తులు బల్ల కేంద్రానికి అభిముఖంగా ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. 7 అంట. 1 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. కలర్ మార్చు. ఎల్ అనే వ్యక్తి ఐకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఐ అంట, ఐకి ఎడమ వైపున 1 2 3 ఇక్కడ ఎల్ 1 2 3 ఎల్ ఇక్కడ. ఎల్ అనే వ్యక్తి ఐకి ఎడమ వైపున 2వ స్థానంలో 3వ స్థానంలో కూర్చున్నాడు. బికి ఎడమ వైపున నుండి లెక్కించినప్పుడు కే మరియు బి మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. బికి ఎడమ వైపున లెక్కించాలి, ఇలా ఉండాలి. బికి ఎడమ వైపున లెక్కించాలి, నేను లెక్కించినప్పుడు కే మరియు బిల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఓకే, కేలు బీలు సంబంధం లేదు. ఓకే, ఇటు కరిగిపోయింది. సి అనే వ్యక్తి డికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. డికి ఏడుంది, లేదు. సి అనే వ్యక్తి, సి సంబంధం లేదు. సరే ఇక్కడ రాసుకుందాం. సి అనే వ్యక్తి డికి కుడివైపున 1 2 సి ఇలా రాయాలి, కూర్చున్నాడు. సి అనే వ్యక్తి ఎల్కి తక్షణమే కుడివైపున కూర్చున్నాడు. ఎల్కి తక్షణమే కుడివైపున అంటే మనకి ఆపోజిట్ ఉన్నాడు. మనకి కుడి అయితే వాడికి లెఫ్ట్ అవుద్ది, మనకి లెఫ్ట్ అయితే వాడికి కుడి అవుద్ది. సో ఇది కుడి అవుద్ది, మనకి ఇది కుడి అవుద్ది, ఎందుకంటే మనకి లెఫ్ట్ కాబట్టి. కావాలంటే చూసుకో, ఎల్కి కుడివైపున తక్షణమే అంతేనా. ఎక్కడ పోయేది, సి అనే వ్యక్తి ఎల్కి తక్షణమే కుడివైపున కూర్చున్నాడు. ఇక్కడ చూడు, సికి లెఫ్ట్లో మనకి డికి థర్డ్లో సి రావాలి. సో ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, డి 1 2 3 సాటిస్ఫైడ్, ఇది అయిపోయా. నెక్స్ట్ బికే సంబంధం లేదుగా. నెక్స్ట్ చూద్దాం. ఈడిదాకా అయిపోయిందే, ఎల్కి తక్షణ కుడివైపున కూర్చున్నాడు, ఈడిదాకా అయిపోయింది. జే అనే వ్యక్తి ఎల్కి తక్షణ పొరుగువాడు కాదంట. ఎల్కి తక్షణ పొరుగువాడు జే ఇక్కడ కాడు అని అంటే ఎయిదర్ ఇక్కడైనా రావాలి, సరే ఇక్కడ సి రాసుకో, ఇక్కడ డి రాసుకో. ఎల్ అనేవాడు చేయడు, జే అనే వ్యక్తి ఎల్కి తక్షణ పొరుగువాడు కాదు. ఇక్కడ జే రాడంటే ఇక్కడ రాసుకుంటా ఒక ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇక్కడ రాసుకుంటా. ఇంకా చూసుకోండి, కాదు, జేకి కుడివైపు నుండి లెక్కించినప్పుడు, జేకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఇక్కడి నుంచి
జే మరియు బిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? జే మరియు బి అంట. ఇక్కడుంది, బి ఎక్కడుంది? ఓహో, ఇది చెడు. బికి కేకి రావాలి. జే వాడేమన్నాడు? జే అనే వ్యక్తి ఎల్కి తక్షణ పొరుగువాడు కాదు అంటే జే ఇటన్నా రావాలి, ఇటన్నా రావాలి. లేదు, నేను ఇక్కడ బి పెడతా, లెఫ్ట్లో కే రావాలి. ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ బి పెడతా, లెఫ్ట్లో కే రావాలి, ఇక్కడ రాదు. సో ఇది చూడు ఒకసారి, ఇంక ఇదే ఛాన్స్ ఉంది. ఇది రాంగ్ అనమాట. ఇది చూడు, అందుకే రెండు బొమ్మలు వేసుకుంటే ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ కే పెట్టుకుంటా, సెకండ్ రైట్లో బి రావాలి. ఎస్, సాటిస్ఫైడ్. వాడు అడిగింది ఏంది? జే మరియు బిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు. ఎప్పుడు? జేకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు. జే ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి లెక్కించినప్పుడు జేకి మరియు బికి ఇక్కడ ఇలా ముగ్గురు ఉన్నారు. ఐకేడి మాల్ ముగ్గురు ఉన్నారు. ఎస్, రైట్ ఆన్సర్. ముగ్గురు. వాళ్ళెవరు? ఐకేడి. సాటిస్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సేమ్ అక్షరాలు రివర్స్ చేశాడు, బట్ ప్లేసులు చూడండి బాగా. ప్లేసులు చూస్తే ఈజీగా దొరుకుతాడు. ఇలాంటి దాంట్లో ప్లేసులు చూడ. ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది, ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది. ఈ లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది. చూడు, ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చిందా? రాలేదు, కాబట్టి ఇది రాంగ్. ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది, ఛాన్స్ ఉంది. లాస్ట్ నుంచి ఏం కావాలి? లాస్ట్ నుంచి లాస్ట్కే, లాస్ట్ నుంచి ఫస్ట్కి. సో లాస్ట్ నుంచి లాస్ట్కి పోయింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది, ఛాన్స్ ఉంది. లాస్ట్ నుంచి లాస్ట్కి పోయింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది, ఛాన్స్ ఉంది. ఈ మూడు ఒకటి రాంగ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. బీని టార్గెట్ పెడదాం. ఫస్ట్ నుంచి సెకండ్కి పోయింది, సెకండ్ నుంచి థర్డ్కి పోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంది. సో ఫస్ట్ లెటరు లాస్ట్లో థర్డ్ రావాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్, సాటిస్ఫైడ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదు, ఆర్ ఉండాలి థర్డ్, ఇది రాంగ్. ఫస్ట్ సెకండ్ లేదు, ఇది రాంగ్. ఇంకేది? ఇది ఒకటే కదా రైట్ వచ్చింది. ఎస్, అది రైట్. అలా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ సిరీస్ అమ్మ. 8 నుంచి 18 పోయింది, విచ్ మీన్స్ 10 ప్లస్ 10. నెక్స్ట్ 18 నుంచి 30కి వచ్చింది, ప్లస్ 12. 30 నుంచి 44 పోయిందంటే 14. నెక్స్ట్ 16 రావాలి, తర్వాత 18. కావాలంటే చూసుకో, 10, 12, 14, 16 రావాలి. ఇక్కడ 16 రావాలి అంటే 44 ప్లస్ 16 ఎంత అవుద్ది? 40, 50, 56, 60 అవ్వాలి. ఈ 60 నుంచి ప్లస్ 18 ఎంత? 78. సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. సో మనకి ఏంది ఆన్సరు? 60 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అమ్మా, ఏం పెద్ద టఫ్ ఏమీ లేదు గ్రూప్ డి క్వశ్చన్. నెక్స్ట్, ప్రతి దానికి తక్షణమే ముందు ఒక సంఖ్య నంబరు మరియు తక్షణమే తర్వాత కూడా ఒక సంఖ్య మళ్ళీ నంబరే ఉండేటువంటి సంకేతాలు ఇవన్నీ. నంబర్ సింబల్ నంబర్. నంబర్ సింబల్ టార్గెట్ పెట్టు, నంబర్తో స్టార్ట్ అవ్వాలి. నంబర్ సింబల్ నంబర్. ఎస్, 6, 3. నంబర్ సింబల్ నంబర్. ఎస్, 3 and 1. నంబర్ సింబల్ నంబర్. ఎస్, 1, 4. నంబర్ సింబల్ నంబర్ ఏది లేదు, నంబర్ ఉంది, సింబల్ ఉంది, నంబర్ లేదు. నంబర్తో స్టార్ట్ అవ్వాలి. నంబర్ సింబల్ నంబర్. ఎస్, 9 and 8. ఇంకా లేవు, 4 వచ్చినాయమ్మా. ఎస్, 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ. 113 ఇంటూ మైనస్ అంటే ఇంటూనేగా. 9 డివైడెడ్ బై అంటే ప్లస్. 17 ప్లస్ అంటే మైనస్. 519 ఇంటూ అంటే డివైడెడ్ బై 3. 3 1 3 17 51 3 ముళ్ళ. ఎలా అయినా చేసుకో, క్యాలిక్యులేషన్స్ అంతే. 9 ముళ్ళ 27. నానొద్దు, యూనిట్ ప్లేస్ వేరే ఉంది కాబట్టి యూనిట్ పట్టుకుంటా అంతే. 7 + 7 14, 4 మైనస్ అంతే కదా. 7 + 7 14, 4 తీసుకుంటా. 4లో 3 పోతే ఎంత? 1 రావాలి యూనిట్ ప్లేస్. ఎక్కడుంది? 9 ఉంది.
2 ఉంది, 8 ఉంది, 1. టైం మిగిలించుకోవాలంటే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు ఎంతమంది? 6, 7 మంది. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఆర్ అనే వ్యక్తి యూకి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. ఇది ఆర్ అనే వ్యక్తి యూకి ఆర్ అనే వ్యక్తి యూకి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. యూకి తక్షణ ఎడమ వైపున యూకి తక్షణమే ఆర్ ఎడమ వైపున కూర్చున్నాడు. బి అనే వ్యక్తి సికి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. బి అనే వ్యక్తి సికి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. సి అనే వ్యక్తి టీకి ఎడమ వైపున రెండవ స్థానంలో. సి అనే వ్యక్తి టీకి ఎడమ వైపున రెండవ స్థానంలో, అంటే బి సి టీకి ఎడమ వైపున రెండవ స్థానంలో సి. నెక్స్ట్ ఏ అనే వ్యక్తి యూకి ఎడమ వైపున, యూ వేడిచ్చాడు చూడు, ఏ అనే వ్యక్తి యూకి ఎడమ వైపున మూడో స్థానంలో. 1, 2, 3. ఇక్కడ ఎవరు రావాలి? ఏ రావాలి. ఏమన్నా లింక్ ఉందా? లేదు. బీసీ ఆ విధంగా రావాలి. చూడండి, బీసీ కంటిన్యూస్ లేదు. మళ్ళీ చూద్దాం. మూడో స్థానంలో కూర్చున్నాడు. ఎస్కి కుడివైపున మూడో స్థానంలో ఎవరు కూర్చున్నారు? అబ్జర్వ్ చేయండి బాగా. బి అనే వ్యక్తి సికి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు. తక్షణమే ఎడమ వైపున కూర్చున్నాడు అంటే సేమ్ ప్లేసెస్ రావాలి. సికి బి తక్షణ ఎడమ వైపున. ఇక్కడ ఛాన్స్ లేదు సికి. ఇక్కడ ఛాన్స్ ఉంది అని అంటే ఎస్ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఛాన్స్ ఉంది అని అంటే ఛాన్స్ ఉంది. ఇక్కడ లేదు మళ్ళీ. అంటే ఈ రెండిట్లోనే సి రావాలి. ఒకసారి ఇక్కడ పెట్టుకుందాం, ఇంకోసారి ఇక్కడ పెట్టుకుందాం. సికి వెంటనే లెఫ్ట్లో బి రావాలి. బి నెక్స్ట్ సికి టీకి మధ్యలో 1 గ్యాప్ రావాలి. టీ లేదుగా, ఛాన్స్ లేదు, అంటే ఇది రాంగ్. ఇది పెట్టుకుంటే ఇక్కడ టీ రావాలి. సికి లెఫ్ట్లో బి రావాలి. మిగిలింది ఎవడు? ఏబిసి ఆర్ఎస్టి. ఎస్ఏగా అడిగింది ఎవడు? ఎస్కి కుడివైపున మూడవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఇది 1, 2, 3 ఏ కూర్చున్నాడు. దట్స్ ఇట్. అలా చేసుకోవాలి. అందుకే 2 బొమ్మలు వేసుకుంటే ఇలా ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇష్టిన ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి? చూడండి, 99 నుంచి 87 వచ్చింది. విచ్ మీన్స్ 9లో 7 పోతే 2, 9లో 8 పోతే 1, అంటే -12 జరిగింది. నెక్స్ట్ 7లో 5 పోతే 2, 8లో 7 పోతే 1, అగైన్ -12 జరిగింది. 5లో 3 పోతే 2, 7లో 6 పోతే 1, -12, అగైన్ -12. సో మనకి 51 - 12 రావాలి. 11లో 2 పోతే 9తో ఎండ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 9తో ఎండ్ అవ్వాలి. అంతే ఆన్సర్. మనకి ముందర ఏమన్నా ఉండే సంబంధం లేదు. ఓ మై గాడ్, ఇవి పెద్దదబ్బా. చూడండి, 19.2 ప్లస్ 1.2 ఉంది. ఇలా ఏమన్నా ఉందా? 1.2. ఇది ఒకటి ఛాన్స్ ఉంది. 28, 29.2 ఉండాలి. ఇది రాంగు. 9, 10.2 ఉండాలి. ఇది రాంగు. 37, 38.2 ఉండాలి. ఇది రాంగే. సో మనకి 1.2 వచ్చిన గ్యాప్ ఒకటి, ఇది ఒకటి రైట్ ఆన్సర్. అంతే. ఏదైనా కానీ ఒకటి పట్టుకోండి, ఈజీగా అయిపోద్ది. మనకి మూడిటికి కామన్ ఉండాలి అంతే. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అని అంటే ఇడంతా 0.3 వేసుకుంటే 16 అవుద్ది. 2.3 -2.3. ఇది 0.3 వేసుకుంటే 22. ఎస్, -2.3. దీని నుంచి -2.3. ఇది చూడు, 31లో నుంచి -2.3. 31.0, 2.3, 0.7. 0.7తో ఎండ్ అయిందా? అయ్యింది. 11 ఆల్రెడీ 9. 9లో 2 పోతే 7. ఇక 37 ఏంది 1 దస్తకం ఇచ్చింది కదా, సారీ సెకండ్. 27.9. సారీ, అచ్చా ఇదేంది రీల్ వస్తుంది. -2.3, 16, 17, 18, 22, 23, 24.
29 ఎస్ 31 కదా. ఓకే చూడు 2.3 కదా. 10లో 3 పోతే 7, 7 ఎంత ఉండాలి 10 ఉండాలి. 10లో 2 పోతే 8. ఎస్ సాటిస్ఫైడ్. 28 పాయింట్ సాటిస్ఫైడే. ఇది చూడు 0.3 26 2.3 ఎస్ కామనే, కానీ ఇది కాలేదుగా అట్లా. 0.3 7 2.3 ఓకే, కానీ ఇది కాలేదుగా. 0.3 35 ఇది 3, ఇది కూడా 2.3నే, కానీ ఈ లాస్ట్ది కాలేదు. ఇవన్నీ అయినాయి కానీ ఈ లాస్ట్ది కాలేదు. ఎలాగైతేనే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ దానికేమో -2.3, లాస్ట్ దానికేమో +1.2 అది రావాలి. ఆర్డర్ నౌట్ అమ్మా, ఆర్డర్ నౌట్, ఆర్డర్ నౌట్ ఏవో రామా, ఆడ్ 1 అవుట్. 10 నుంచి 3కి వచ్చింది -7కి వచ్చింది -3. 16 నుంచి 3కి వచ్చింది 13కి వచ్చింది -3. 14 -3, 12 నుంచి -3, అన్ని -3నే. నెక్స్ట్ చూద్దాం. 13 నుంచి 12కి వచ్చింది -1. 19 నుంచి 17 వచ్చింది -2. 15 నుంచి 15 -2. 15 నుంచి 17 -2. ఇవన్నీ -2లే, ఇదొకటే -1. సో ఇది ఆర్డర్ నౌట్ అంటే అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 67th క్వశ్చన్. 17 నుంచి +2, 19 నుంచి +2, అగైన్ ఇక్కడికి +2 అంటే 21 + 2 23 అంటే Wతో స్టార్ట్ అవ్వాలి. ఇది రాంగ్, ఇది రాంగ్, ఈ రెండిట్లోనే. ఇక్కడ చూడండి ఫస్ట్ సేమ్ ఉంది, సెకండ్ది రాంగ్ ఉంది. సో సెకండ్ది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ అయిపోద్ది. 9 నుంచి +3, మళ్ళీ +3, మళ్ళీ +3 అంటే 18 రావాలి. 18 అంటే 6, WRతో స్టార్ట్ అవ్వాలి. ఇది రైట్, WS ఉంది కాబట్టి ఇది రాంగ్. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అందరూ ఉత్తరాభిముఖంగా ఉన్న ఒక వ్యక్తుల వరుసలో అస్తాబ్ కుడి చివరి నుండి 18వ స్థానంలో ఉన్నాడు. కుడి చివరి నుంచి 18th పొజిషన్. అపూర్వ కుడి చివరి నుండి 28th. అపూర్వ కుడి చివరి నుండి 28. అస్తాబ్ ఇది 28. కుడి చివర అపూర్వ. అపూర్వ అనే వ్యక్తి అఫ్తాబ్ మరియు ఫియాలీలకి సరిగ్గా మధ్యలో ఉంది. అఫ్తాబ్ మరియు అపూర్వ అనే ఈమె ఇక్కడికి అగైన్ సమ్ ప్లేసెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది +10 అంటే 9 +10 అంటే ఇక్కడ అని అంటే 9 మంది గ్యాప్ ఉన్నారు. అగైన్ 9 మంది ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఇక్కడ ఎవరు వస్తారు అప్పుడు 28 + 9 అంటే +10 చేయి 38. ఎస్ ఇక్కడ నుంచి 38 ఎవరు అపూర్వ, అస్తాబ్ మనకి ఫియాలీలకి. ఈమె ఫియాలి సరిగ్గా మధ్యలో ఉంటుంది. వరుసకి ఎడమ చివరి నుండి ఫియాలి 12వ స్థానంలో ఉన్నచో ఇది 12వ స్థానం. 12, 38 వరుసలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు 12, 38 అంతే కదా. ఇప్పుడు కుడి చివరి నుంచి ఇండైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది గ్యాప్ ఉన్నారు +10 చేస్తే వచ్చింది. ఇక్కడ నుంచి +10 చేస్తే పియాలి స్థానం వస్తుంది అంటే 38. 18 నుంచి 28 ఉందంటే +10 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 మంది గ్యాప్ ఉన్నారు, ఇక్కడ కూడా 9 ఉండాలి. సో +10 చేస్తే 38. కుడి చివరి నుంచి 38, లెఫ్ట్ నుంచి 12 అయితే టోటల్ అడుగుతున్నాడు. సేమ్ టాప్ రైట్ సేమ్ పొజిషన్ అడుగుతున్నాడు. 2 యాడ్ చేయి -1 చేయి 38 + 12 -1 38 + 11 30 40 48 49 is our answer. That's it. And the next question is
15 మైనస్ అంటే ఇంటూ 10 డివైడెడ్ బై అంటే ప్లస్ 4 ప్లస్ అంటే మైనస్ 20 ఇంటూ ఇంటూ అంటే ఏంటన్నా డివైడెడ్ బై, ఇది మర్చిపోయా, డివైడెడ్ బై 5 5 ఒకట్ల 5 నాలుగు 10 150 ఇంటూ 15 150 ప్లస్ 4 మైనస్ 4 ఈ 4 క్యాన్సల్ 150 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న సేమ్ లెటర్స్ రిపీటెడ్ ఇచ్చాడు. ఫస్ట్ నేనేం చేస్తాను, టీ లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది. డి లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది. డి లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి ఛాన్స్ ఉంది. జి లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది, ఛాన్స్ ఉంది. టీ లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది కానీ ఫస్ట్కి లేదు, ఇది రాంగ్. హెచ్ లాస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళింది, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చింది, సో ఒకటే ఎలిమినేట్. ఇప్పుడు జీ చూద్దాం. జీ ఫస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళింది, థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్ళింది. ఎస్ ఫస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళాలి కానీ ఓ ఉంది ఇక్కడ. ఇది రాంగ్ అయిపోయింది కదా మనకు ఫస్ట్లోనే. ఇక్కడ చూడు, ఎస్ అనేది థర్డ్కి వెళ్ళాలి కానీ పోలేదు, ఓ ఉంది, ఇది రాంగ్. ఎఫ్ థర్డ్కి వెళ్ళాలి, థర్డ్ నుంచి ఏం చేయాలి, లాస్ట్కి వెళ్ళిపోవాలి, ఎస్ సాటిస్ఫైడే. డబ్ల్యూ లాస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళాలి, థర్డ్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోవాలి, ఇది అయిపోయింది ఆల్రెడీ, రాంగ్, ఇది అవసరం లేదు మనకి. ఎఫ్ లాస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళాలి, పోలేదు, ఇది రాంగ్. ఇంకా మిగిలింది ఏంది, ఇది ఒకటే. ఈ 3 రాంగ్ అయినా, ఇది రైట్ ఆన్సర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 71th క్వశ్చన్ అన్న. ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. మంచి క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇలాంటి వచ్చినప్పుడు వాడు ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై చేయంతే. వాడు ఇచ్చినది ఇక్కడ చూడు, రెండవ మరియు మూడవ ఫస్ట్ కండిషన్లు సాటిస్ఫై చేయాలి. రెండవ మరియు మూడవ మూలకాలు 2 సంపూర్ణ వర్గం అయితే రెండవ మూడవ, ఇక్కడ చూడు కోడ్ 2 3, ఇది సంపూర్ణ వర్గమే, ఇది కాదుగా, అయితే ఈ కండిషన్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ మొదటి మూలకం మూడవ మూలకాలు సరి సంఖ్యలు అయితే, మొదటి మూలకం సింబల్ ఉంది, ఇది కూడా సంబంధంలే. రెండవ మరియు మూడవ మూలకాలు 2 3 యొక్క గుణిజాలు అయితే 2 3, ఎస్ 9 3 9 6 3 యొక్క గుణజాలే. నెక్స్ట్ అయితే మూడవ మూలకాన్ని రెండవ మూలకానిగా కోడ్ చేయాలి. ఇక్కడ చూడు, మూడవ మూలకాన్ని రెండవ మూలకంగా అంటే 9 కోడే 3కి వస్తుంది, అంటే 9 ఎక్కడుంది, యు కోడ్. యు సెకండ్కి అదే అవుతుంది, థర్డ్కి అదే అవుతుంది, అంటే ఆప్షన్లో డబ్ల్యూ రావాలి. ఎక్కడి నుంచి, అబ్బా ఇది అంటే 9కి యువే రావాలి, 6కి యువే రావాలి, డాలర్కి అది చూద్దాం, అది చేసేద్దాంలేండి, ఒకటే బరే కోడ్ చేసేద్దాం, కోడే చేసేద్దాం. ఇక్కడ చూడు, సింబల్కి ఏం రావాలి, డాలర్కి పి రావాలి, డాలర్కి పి రావాలి, 9కి యు రావాలి, 6కి యాక్చువల్గా రావాల్సింది కే, కానీ మనకి కావాల్సింది మూడో దానికి కూడా రెండో దానికి కూడా ఏ అన్నాడు, అంటే మనం యువే వేయాలి. అర్ధ రేట్కి ఏం రావాలి, ఎక్కడుంది అర్ధ రేటు, ఎక్కడుంది అర్ధ రేట్ అయ్యా, అరే అర్ధ రేటే లేదా, ఇక్కడ చూడు బి, లాస్ట్ 7 కోడ్ ఏంటి, జి, ఇది కోడ్. ఇచ్చిన కోడ్కి ఏంటంటే పిడబ్ల్యూబీజీ ఆన్సర్, పిడబ్ల్యూబీజీ ఈజ్ అవర్ ఆన్సర్, అంతే సింపుల్. వాడు ఇచ్చిన కండిషన్స్ రైట్ అయితే రాంగ్ అయితే చూసుకో, అన్ని ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఓకే. ఇక చూడండి, పిడబ్ల్యూబీజీ ఇది ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి చాలాసార్లు చేసాం. వీటిలో దాని తక్షణ ముందు ఒక బేసి సంఖ్య ఆడుండాలి, మరియు దాని తక్షణ తర్వాత ఒక సరి సంఖ్య ఈవెన్ ఉండాలి. ఉన్న బేసి సంఖ్యలో ఆడు ఈవెన్, 2 ఆడు కానీ ఈవెన్ లేదుగా, ఇది 1 కొట్టే, 2 ఆడు ఈవెన్, ఎస్ 3 5 2. నెక్స్ట్ 3 కొట్టాయి, 5 కొట్టాయి, 2 కొట్టాయి, 7 1 9 కానీ 3 బేసే, 1 9 5 3 బేసే, 9 5 1 3 బేసే, 5 1 7 3 బేసే, 1 7 8, ఎస్ 1 7 8. ఏమే
178. నెక్స్ట్ 2 ఆర్డర్ రావాలి. 425. 2 ఆర్డర్ రావాలి. 576. ఇక్కడ ఒకటి చూడు. నెక్స్ట్ ఈవెంతో వద్దు. 534. ఇక్కడ ఒకటి ఉంది. 7తో కాదు, ఏవెను 177. 774. ఎస్, ఇది 774. ఎన్ని? 1 2 3 4 5 వచ్చాయి. 5 రైట్ ఆన్సర్. ఇంకా 8 క్వశ్చన్లు చూద్దాం. ఇది రికార్డ్ అయిందో లేదో నాకు డౌట్గా ఉంది. మిస్టర్ జెడ్ పాయింట్ ఏ నుండి తూర్పు వైపుకు బయలుదేరి పాయింట్ ఏ నుంచి తూర్పు వైపుకు బయలుదేరి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకి తిరిగి 11, కుడివైపుకి తిరిగి 17, ఇక్కడ నుంచి కుడివైపుకి తిరిగి అని అంటే ఎంత? 17. ఇక్కడికి 8, ఇంకా 17 అంటే 8 అయింది, ఇంకా 9 ఉంటుందిగా. డ్రైవ్ చేశాక కుడివైపుకి తిరిగి 21, ఇక్కడ నుంచి 21 అంట. ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తే 11, ఇంకా 10. 21 డ్రైవ్ చేసి చివరిగా కుడివైపు తిరిగి 9. ఈ 9 ఎగ్జాక్ట్గా ఇటు కవర్ అవుతుంది వరుసన. చివరిగా 9 వేసి 9 చేరి పాయింట్ పి వద్ద ఆగుతాడు. ఏని మళ్ళీ చేరుకోవడానికి అతను ఎంత దూరం, ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి? చూడు, ఇది పి అంట. పి ఇక్కడుంది, ఏ ఇక్కడుంది. ఇక్కడి నుంచి కిందికి రావాలి, మీన్స్ దక్షిణం వైపు రావాలి. దక్షిణం వైపు ఎంత రావాలి? ఈడుండే 10గా బాకీ, ఈడుండే 10గా బాకీ. సో ఆ 10 ఇక్కడ వస్తాడు, అంటే దక్షిణం వైపు 10 కిలోమీటర్స్ రావాలి. ఎక్కడుంది? దక్షిణం వైపు 10 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ స్లో అయిపోయింది. అబ్బా. 74th క్వశ్చన్. దారులన్నీ రోడ్లే. ఒకసారి చూద్దామమ్మా, ఇది రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. స్లో అయింది. అచ్చా, వద్దులేండి. దారులన్నీ రోడ్లే. అబ్బా, నేనేం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉన్నా. దారులన్నీ రోడ్లు. ఓకే, దారులన్నీ రోడ్లే. ఈ దారి ఏది తోట కాదు, తోట కాదు, ఇది అవసరం లేదు. చూడు, కొన్ని తోటలు రోడ్లు. తోటలంట రోడ్లంట సంబంధం ఉందే? కాన్సే. రోడ్లన్నీ తోటలు, రోడ్లు తోటలు సంబంధం ఉందే? కాన్సే. కాన్సే. ఇప్పుడు చూడు, తోటలు రోడ్లు, రోడ్లు తోటలు, కొన్ని తోటలు అంటే సమ్ము. కాంప్లిమెంటరీ, 2 కాంప్లిమెంటరీ చేయాల. ఇప్పుడు ఆలు, సమ్ము ఆలు. సమ్ము సమ్నాటు, ఆలు సమ్నాటు. సమ్ము ఆలు రాంగు, కాబట్టి నైదర్. నైదర్ అంటే ఏది అనుసరించదు. దీన్ని మనం 1 లేదా 2 ఏది అనుసరించదు. అదే 2 అనుసరిస్తే 2 అనుసరిస్తాయి. చూడు, 2 అనుసరిస్తాయంటే 2 అనుసరిస్తాయి. ఇది 1 లేదా ఏదో ఒకటి అనుసరించబడుతుంది అని అంటే అప్పుడు ఎయిదర్ వస్తుంది. ఈ ఎయిదర్ ఎప్పుడు వస్తుంది? కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ ఎప్పుడు? 1. సమ్ము నో 2, సమ్ము సమ్నాటు
3 ఆలు సమ్ నాట్, ఈ 3 రావాలి. ఇక్కడ సమ్ము ఆల్ వచ్చింది, సమ్ నాట్ రావాలా, లేదు సమ్ నాట్ ఆల్ రావాలా. ఇక్కడ నాట్ ఇచ్చిందంటే మేబీ రైట్ అయ్యేది. కొన్ని తోటల్లోని రోడ్లు కావు అని ఇచ్చినట్టు రైట్ అయ్యేది, కానీ వాడు ఇచ్చింది కొన్ని ఇచ్చాడు, కొన్ని ఆలు, సమ్ము ఆల్ ఇచ్చాడు, కాబట్టి కాంప్లిమెంటరీ పెయిర్ కాదు. కాబట్టి నెయిదర్ 1 అండ్ నార్ 2 ఫాలోస్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ 621 23 అంటే ఏమైంది నాన్న? +2 జరిగింది, +2. నెక్స్ట్ 2 3 నుంచి 7కి వచ్చింది 4. నెక్స్ట్ ఇదొక 3 ఇదొక 3 6. నెక్స్ట్ ఇదొక 7 ఇదొకటి 8. నెక్స్ట్ 10 రావాలి, అంటే 651 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి దానికి తక్షణమే ముందు ఒక బేసి సంఖ్య, తక్షణమే తర్వాత కూడా ఒక బేసి సంఖ్య ఉండేటువంటి సరి సంఖ్యలు అన్నీ ఈవెన్. ఆడు ఈవెన్ ఆడు, ఆడు ఈవెన్ లేదుగా, ఆడు ఈవెన్ ఆడు లేదుగా, ఆడు ఈవెన్ ఉంది, ఈవెన్ ఉంది, ఈవెన్ ఉంది, ఈవెన్ ఉంది, ఆడు ఈవెన్ ఆడు. ఎస్, 987 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆడు ఈవెన్ ఆడు. ఓకే, ఆడు ఆడు కాదు, ఆడు ఈవెన్ ఆడు. ఎస్, 765. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు. ఎస్, 583. ఇదే 583. ఇక్కడ అదేదో వచ్చింది 987. ఇదా 3 వచ్చాయి కదా. నెక్స్ట్ 343 అగైన్ ఇక్కడ వచ్చింది 343. నెక్స్ట్ 7 5 కాదు, 5 9 కాదు, 9 1 కాదు, 1 5 కాదు, 5 2 7. ఎస్, ఇదొకటి 5 2 7. 7 1 కాదు, 1 1 కాదు, 1 5. అన్నీ ఆడే అన్నీ ఆడే. వద్దు, 1 2 3 4 5 ఉన్నాయమ్మా, 5. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ చేయండి, నెంబర్లు అన్నీ సేమ్ ఉన్నాయి, సో నెంబర్ ఫర్గెట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ కే ఆల్మోస్ట్ ఫస్ట్ ఉంది, సరే చూద్దాం. ఫస్ట్ 13 19 ఎంత గ్యాప్? +6. 19 నుంచి 25 +6. 25 నుంచి 5కి అని అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ 5, మొత్తం 6, మళ్ళీ 6. 5 + 6 11, కేతో స్టార్ట్ అవ్వాలి. ఎల్లు రాంగు ఈ మూడిట్లో. సెకండ్ చూద్దాం, 5 + 6 11, 11 + 6 17, 17 + 6 23, 23 + 29 29 అంటే ఏంటి? 3 అంటే సి, కేసీతో స్టార్ట్ అవ్వాలి. కే ఇది కాదు, కేసీ ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. 3 వచ్చాడు W + 6 3, సి + 6 9, I + 6 15, 15 + 6 ఎంత? 15 + 6 15 + 6 21. 21 అంటే ఎవరు? యుతో స్టార్ట్ అవ్వాలి. యు. ఎస్, యు ఉంది, ఆల్రెడీ రాంగ్ అయిందిగా. యు ఇది రైట్, ఇది ఆల్రెడీ రాంగ్. వి ఉంది, ఇది రాంగ్. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 78th క్వశ్చన్ అన్న. మయాంక్ పాయింట్ ఏ నుండి ప్రారంభమై తూర్పు వైపు 9 km పోయాడు. తూర్పు వైపు 9 పోయాడు. తరువాత అతను ఎడమ వైపు తిరిగి 6, ఎడమ వైపు తిరిగి 17, ఇక్కడి దాకా 9, ఇక్కడి నుంచి 8, 8 17. ఓకేనా? తరువాత అతను ఎడమ వైపు తిరిగి 15. చూడు, ఫస్ట్ తూర్పు 9, తరువాత ఎడమ వైపు 6, తరువాత ఎడమ వైపు 17, తరువాత ఎడమ వైపు 15, తరువాత ఎడమ వైపు 15, ఇక్కడ దాకా 6, ఇంకో 9 రావాలి. ఇప్పుడు 15. చివరిగా ఎడమ వైపు తిరిగి 8, అంటే మనకి రైట్ అవ్వాలి. ఎంత అవ్వాలి? 8. 8 అంటే ఎగ్జాక్ట్గా 8కే కదా వచ్చేది. ఎస్, డ్రైవ్ పాయింట్ పి వద్ద ఆగుతాడంట. పాయింట్ పి వద్ద ఆగుతాడు. పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి, పైనకి పోవాలి. అంటే నార్త్ సైడ్ వెళ్ళాలి, అంటే ఉత్తరం వైపు వెళ్ళాలి. ఉత్తరం వైపు ఎంత?
ఈ 9గా కవర్ చేయాల్సింది. ఎస్ 9 కిలోమీటర్, ఉత్తరం వైపు 9. ఎస్ ఇది 79th క్వశ్చన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో వెయిల్ ఇది చూడండి. వి కామను, వి కామను, ఏదోటి 9 కామను, 9 కామను, ఏ కామను, ఏ కామను, 6 కామను, 6 కామను, ఇంకేముంది ఎల్, ఎల్ కామను, ఎల్ కామను, చూడండి 8 కామను, 8 కామను, మిగిలింది ఏంటి ఓ. ఓ ఈజ్ ఈక్వల్ టు 1 కోడ్, ఇక్కడ ఐ మిగిలింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 5. వాడు అడిగింది ఏంది ఓకే, ఓ కంటే ఎవరు 1, 1 ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చింది, లాస్ట్ నుంచి లాస్ట్కే ఉంది. టీ లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చింది, లాస్ట్ నుంచి లాస్ట్కే ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చి లాస్ట్ నుంచి లాస్ట్కే. వై లాస్ట్ రావాలి, రాంగు. సి లాస్ట్ రావాలి, రాంగు. పి లాస్ట్కి రావాలి, వచ్చింది, మళ్ళీ లాస్ట్ నుంచి లాస్ట్కే వచ్చింది. ఆర్ లాస్ట్కి రావాలి, రాలేదు. సో ఇది రైట్ ఆన్సర్. అయిపోయినాయమ్మా. 30 out of 30 అవర్ టార్గెట్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. షేర్ చేయండి, ఎందుకంటే రీచ్ ఎక్కువ కావాలి కాబట్టి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.